నేరం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దొంగతనం కేసును ఛేదించిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు. పోలీసు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గారా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి 3 కేసులలో దొంగలించబడిన కేస్ ప్రాపర్టీ 85 గ్రాముల బంగారం, కేజీ వెండి వస్తువులను పూర్తి స్థాయిలో రికవరీ చేశామని, నేరం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నేరస్తుని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అని, అదేవిధంగా లావేరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి ఓ ఇంట్లో దొంగతనం చేసి పట్టుబడిన ముద్దాయి నుండి 16.5 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందన్నారు పోలీసులు. సోమవారం ఉదయం నిర్వహించిన పత్రికా సమావేశంలో పై కేసుల యొక్క పూర్వపరాలను జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వెల్లడించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ వివేకానంద పర్యవేక్షణలో గారా పోలీస్ స్టేషన్కు సంబంధించిన 3 కేసులను చాకచక్యంగా ఛేదించి ప్రతిభ కనబరిచిన సిఐ పైడిపు నాయుడు, ఎస్ఐ జనార్దన్ రావు, సిసిఎస్ స్టేషన్ ఎస్ఐ గపూర్, పోలీస్ కానిస్టేబుల్ రవికుమార్, జగదీష్, బాలకృష్ణ, అదేవిధంగా లావేరు పోలీస్ స్టేషన్కు సంబంధించిన కేసులో ప్రతిభ కనబరిచిన సిఐఎం అవతారం లావేరు ఎస్ఐ లక్ష్మణరావు, క్లోజ్ టీమ్ ఎస్ఐ భరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ సింగ్, విజయ్, ఆనంద్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు అనువారిని జిల్లా ఎస్పీ కె విశ్వే మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. మనకి శ్రీకాకుళం జిల్లా పోలీసుకి సంబంధించి శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్లో 2 పోలీస్ స్టేషన్స్లో ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఒకటి గారా పోలీస్ స్టేషన్కి సంబంధించి టోటల్గా మనకి 3 కేసెస్లో ప్రాపర్టీ రికవరీ అయింది. ఇందులో గోల్డ్ వచ్చి 85 గ్రామ్స్ గోల్డ్ ఒకటి, అది ఫుల్ రికవరీ అయింది. సిల్వర్ వచ్చేసి 52.5 తులాస్, అది కూడా మనకి ఫుల్గా రికవరీ అయింది. క్యాష్ వచ్చి 25,000 లాస్ అయింది, అది రికవరీ అవ్వలేదు. సో దీనికి సంబంధించి 3 కేసెస్లో ముద్దాయి వచ్చి నాగరాజు అని చెప్పి ఆయనకి 32 ఇయర్స్. నేను మనకి గారా లిమిట్స్లో తర్వాత అతను పొలాకి లిమిట్స్లో కూడా పాత కన్సెస్ చేసి ఉన్నాను. సో దీంట్లో కంప్లీట్గా మనకి సిఐ శ్రీకాకుళం పైడప్ నాయుడు అండ్ ఎస్ఐ గారా జనార్దన్ గారు అండ్ సిసిఎస్ ఎస్ఐ కపూర్ అండ్ మన స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అలానే సెకండ్ మనకి లావేరు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసులో టోటల్గా 16.5 తులాస్ గోల్డ్ లాస్ జరిగింది. సో అది కంప్లీట్గా రికవరీ చేయడం జరిగింది. ఇందులో మనకి 17,000 రూపీస్ క్యాష్ కూడా లాస్ ఉంది, కానీ అది రికవరీ అవ్వలేదు. సో టోటల్గా 2 కేసెస్ క్యాష్ మాత్రం రికవరీ అవ్వాల్సి ఉంటుంది. సో దీని సెకండ్ కేసు వచ్చి అక్యూజ్డ్ ప్రసాద్ అని చెప్పేసి అక్కడ లోకల్ విలేజ్కి సంబంధించిన వాళ్ళే. సో దీనికి సంబంధించి మనకి జయాపురం సిఐ అవతారం గారు అండ్ లావేరి ఎస్ఐ లక్ష్మణ్ అండ్ టీమ్